ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా వల్ల అయిద్ది అంటే దేవుడు మౌనంగా ఉంటాడు. ఏమో వింటున్నావా తపన, నాయనా తపన వినండి, నా వల్ల అయిద్ది అనుకున్నావంటే దేవుడు మౌనంగా ఉంటాడు. సరే పొడు నాయన పోటు పొడు అని. అయిద్ది కాదు, నోరు మూసుకొని దేవుని దగ్గరికి వచ్చి నా చేత కాదు అనాలి. నా జ్ఞానం లేదు, నాకు సామర్థ్యం లేదు, ఏదన్నా నీ కృప అయ్యా, నువ్వు సాయం చేస్తే అయ్యా అంటే అప్పుడు ఆయన బలమైన బాహువు కదిలిద్ది. అది నిన్ను నిలబెట్టుకునే విషయమైనా, నీ ఇంటిని నిలబెట్టే విషయమైనా, నీ కుటుంబంలోని పరిస్థితులను మార్చే విషయమైనా, నీ చదువు అయినా, నీ భౌతికమైనవి, ఆత్మ సంబంధమైనవి, అవి ఏవైనా దేవుని యొద్ద నుండి పొందగోరితే అట్లయితే దేవుని యొద్దకు వెళ్ళి నీవు పలకవలసిన మాట ఒకటి ఉన్నది. ఏమని తెలుసా? మోషే పలికినట్టు పలకాలి. నా వల్ల కాదు, నా చేత కాదు. మళ్ళీ మనుషుల ముందు అనకూడదు ఆ మాట. మనుషుల ముందు నువ్వు అన్నావంటే మాత్రం దద్దమ్మల లెక్కలో కడతారు. అనకూడదు. మనుషుల ముందు మౌనంగా ఉండాలి. దేవుని ముందుకు పోయి ఒప్పుకోవాలి. ఏమని? చేత కాదు నాయన, అంత తెలియలేదు నాయన. ఏదో వాళ్ళు పొగుడుతున్నారు కానీ, అబ్బో నువ్వు మహామేధావి, అమ్మో నువ్వు చాలా చురుకు, నువ్వు ఇంత అంటున్నారు కానీ అంతా బుస్సే నాయన, ఏం లేదు, అంత వాళ్ళ భ్రమ, నా దగ్గర అంతా లేదయ్యా, నీ దయ ప్రభా, నువ్వు శక్తినిస్తే, నువ్వు సాయం చేస్తే, నువ్వు గదిలితే చూడంటాడు. నీవు నన్ను పంపదలిచిన ఎడలా నీవు పంపు చోటికి నేను పోయేదను, అయితే నీ సన్నిధి నాకు తోడుగా రావలెను.